త్రియేక దేవ అయ్యా, ఈ నూతన దినాన్ని మాకు దయచేసి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఇట్టి రీతిగా మేమందరం ఇక్కడ కూడుకొని రెండంచెల ఖడ్గం వంటి మీ వాక్యాన్ని విని మీలో ఫలించడానికి మీరిచ్చిన ధన్యతను, యోగ్యతను, అర్హతను బట్టి మీకు స్తోత్రములు స్తుతులు కలుగును గాక. మీరిచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు స్తుతులు కలుగును గాక. ప్రభువా, ఇదిగో నాయన, స్వరక్తం ఇచ్చి మీరు కొన్నటువంటి అయా మీ సంఘం మీ ఎదురుగా కూర్చొని ఉన్నది. ప్రభువా, ఇదిగో నాయన, నన్ను మీ గాయములలో మరుగు చేసుకోరండి, నా నోట మీ మాటను పెట్టండి. ప్రభువా, ఈ పూట ఆత్మీయ ఆహారమైనటువంటి వర్తమానాన్ని మాకు దయచేయండి. అయ్యా, మాతో మాట్లాడి రెండవ రాకడలో ఎత్తబడటానికి కృపను దయచేయమని మహిమను, ఘనతను, ప్రభావమును నీకు ఆపాదించుకుంటూ క్రీస్తు పేరిట ప్రార్థించుకొని సమాధానాన్ని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా నేను ఇక్కడ నిలవటానికి ఆ మహాకృపనిచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకే మహిమయు, ఘనతయు, ప్రభావమును కలుగును గాక. రెండవదిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇట్టి రీతిగా నేను ఇక్కడ నిలబడి వర్తమానాన్ని చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవజనులకే వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మూడవదిగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున యేసుక్రీస్తు నామమును శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరియు ఈ గ్రామంలో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా యేసు కృపలో, యేసు నామములో శుభాభివందనములు తెలుపుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈరోజు అందరం ఇక్కడే కూడుకొని ఉన్నామంటే దేని వలన? దీని వెనుక ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి అసలు? ఈ రాత్రిపూట ఈ మంచులో అందరం కూడా ఎందుకున్నాము చెప్పండి? పర్లా, నేను మీ వంటి వాడని అక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని విని బలపడవలసిన వాడని దేవుని మహాకృపను బట్టి మాత్రం ఇక్కడ నిలబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట మనమందరం ఇక్కడ ఎందుకు చేరుకుని ఉన్నాం? అసలు ఇక్కడ చేరుకుని ఉండటం వల్ల మనం వచ్చేటటువంటి లాభం ఏంటి? మనకి ఏం లాభం వస్తుంది? మానవుడు ఆశావాది. నాకు లాభం ఉంటే తప్ప ఏమి చేయను అంటాడు, అంతేనా? మనిషి ఏం చేయాలన్నా వెనక లాభం చూస్తాడు. అది మానవుడి యొక్క సహజ స్వభావము. నీకేంటి, నాకేంటి? ఇవాళ ఇక్కడ కూడుకుని ఉన్నాం మనం అందరం కూడా. దేనిని బట్టి కూడుకుని ఉన్నాము? దేవునికి మహిమ గట్టిగా చెప్పాలి. దేవుని కృపను బట్టి, ఆయన కృప కిందకి వచ్చాం కాబట్టి అనేక ప్రాంతముల నుంచి, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎందుకొరకు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడి ఉండెను. అర్థమైంది ఏమన్నా మీకు? ఇదంతా ఉపోద్ఘాతం, ఇంకా మనం లేఖనాల్లోకి వెళ్ళలేదు. ఒక్క 10 నిమిషాలు చెప్తాను. అంటే దేవుని వాక్యంలో ఏముంది? హెబ్రీ పత్రిక 4:12 తీయద్దమ్మా, తీయద్దు, నాకెళ్ళి చూడండి. 4:12 ఒక లేఖనం రాయబడి ఉంటుంది. ఏలయనగా దేవుని వాక్యము సజీవము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడగలదై, ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరుచు, మూలుగలో నుంచి హృదయ తలంపులను శోధించుచున్నది. యాక్చువల్గా ఈ వాక్యం సైకాలజిస్టులు ఉంటారు కదా, పెద్ద పెద్ద డాక్టర్లు, మానసిక రోగులను బాగు చేసేటటువంటి మానసిక వాళ్ళ సైకాలజిస్టులు అంటారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ వాక్యంతో ఉదక్షానం చేయించేస్తే వాళ్ళకున్న పిచ్చి కూడా పోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. మానవ స్వభావం ఏంటి, ఆ మానవుడి స్వభావానికి మందు ఏంటి దేవుడు ముందుగానే కనిపెట్టి ఉంచాడు. దేవుని వాక్యం అంటే రెండంచుల ఖడ్గం. అంటే రెండంచుల ఖడ్గం అంటే ఏంటో తెలుసా? కత్తికి 2 వైపులా పదును ఉంటుంది కదా, అదే. ఒకవైపు కాదు, 2 వైపులా పదునుండే కత్తి ఎలాంటిదో దేవుని వాక్యం అలాంటిది అని అంట. కానీ మనం వాడే కత్తులు కావాలి. ఇది ఆత్మీయ ఖడ్గము. ఈ వాక్యం వినటం వల్ల వచ్చే మేలేంటి అంటే, ఈరోజు మనందరం ఇక్కడ కూడుకుని ఉన్నాం, మీరు నేను అందరూ కూడా. ఈ రెండంచుల ఖడ్గం అంటే వాక్యం చెవుల ద్వారా వినటం వల్ల వచ్చేటటువంటి లాభం ఏంటంటే, అదంట చెవుల్లో నుంచి ప్రయాణం చేస్తుంది. అది ప్రయాణం చేసి నీ బాడీలోకి వెళ్తుంది. మూలుగులో నుంచి, మూలుగంటే ఏంటి? ఏట మాసం తింటాం కదా మనం, బాగా ఇట్లా 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 కూడా ఉప్పు ఉప్పు అని, ఏంటది? మూలుగు.
అట్లా మానవుని ఎముకలో ఉన్నటువంటి మూలుగలోనికి ప్రవేశిస్తుంది. అది ఏంటిది? రెండంచుల ఖడ్గం వంటి దైవ వాక్కు. ఏంటది? ఈ సమాచారము, ఈ సందేశం ఎక్కడి నుంచి వస్తుందంటే సాక్షాత్తు పరలోకములో త్రియేక దేవుని దగ్గర నుంచి భూలోకానికి వచ్చేటటువంటి వర్తమానమే ఈ రెండంచుల ఖడ్గం వంటి లేఖనము. దేవునికి మహిమ కలుగును గాక. అదట నీ మూలుగులో నుంచి దూరి ప్రాణాత్మలను విభజిస్తుందట. మనలో ఎన్నున్నాయి? ప్రాణము, ఆత్మ, శరీరము, 3 భాగాలు ఉన్నాయి మనలో, అంతేనా? ఈ 3 భాగాల్ని ఈ వాక్యం లోనకెళ్ళి ఏం చేస్తారు? కసా 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 కోసేస్తుంది. కోసేసి మానవుల్లో ఉన్న జన్మ పాపము, మానవుల్లో ఉన్న కర్మ పాపము, మానవుల్లో ఉన్న క్రియా పాపము, అర్థమైందా? స్వభావం ఉంది మనలో, పాపపు స్వభావం ఉంది మానవుల్లో. మానవుడు కన్ను మంచిది కాదు, మానవుడు చెయ్యి మంచిది కాదు, మానవుడు కాలు అంతకంటే మంచిది కాదు. చూసిందల్లా చెయ్యాలి కన్ను, కనపడ్డదల్లా పట్టుకోవాలి చెయ్యి, ఉరకమన్న దగ్గర కల్లా ఉరకాలి కాలు. సో మనలో క్రియాపాపం ఉన్నది, కర్మ పాపం అంటారు, దాని కర్మ ఫలము. సో ఈ పాపాన్ని తీయాలంటే ముందు ఏంటంటే ఈ రెండంచుల ఖడ్గమేనంట. ఈ దైవవాక్యం వినటం వల్ల మానవుల్లో అయ్యేటటువంటి ప్రయోజనం ఏమిటంటే, ఇది నీ ములుగులో నుంచి ప్రయాణం చేసి నీ ప్రాణాన్ని, నీ ఆత్మను విడదీస్తుంది. అప్పుడు నువ్వు ఈ ప్రకృతి సంబంధమైన మానవుడిగా పుట్టినటువంటి లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టేస్తావు, పాప జీవితాన్ని విడిచిపెట్టేస్తావు. ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటటువంటిది విడిచిపెట్టి ఆ పరమాత్మతోటి నీవు అనుసంధానం అవుతావు. నీవు పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడతావు, నువ్వు నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడతావు. తద్వారా పరలోకంలో ఉన్న పరిశుద్ధ సన్నిధికి, ఆ స్వర్గానికి, ఆ పరలోకానికి అర్హతను పొందుకుంటావు. నీ హృదయ తలంపులను ఏం చేస్తుంది? అది శోధిస్తుంది. అప్పుడు నువ్వేమవుతావు? బంగారాన్ని పుటమిలో వేస్తే ఏమవుతుంది? మామూలుగా బంగారం భూమిలో ఉంటుంది, కాలుతో తొక్కుతాం దాన్ని, మన కాళ్ళ కిందే ఉంది. అది దేవుడు దాన్ని అయితే మన కాళ్ళ కిందే పెట్టాడు, దాని స్థానం అదే. మనం నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం పిచ్చోళ్ళలాగా. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని తీసుకెళ్లి పుటములో ఏంగానే అవుతుంది, దానికి ఒక ఆకారం వస్తుంది. ఆ ఆకారం వచ్చిన తర్వాత అప్పుడు మనం వేసుకుంటాం, మెల్ల వేసుకుంటాం, చేతికి వేసుకుంటాం, నెత్తి మీద కిరీటాలు కూడా పెట్టుకుని తిరుగుతాం. అట్లానే ఈ వాక్యం నిన్ను ఉదక స్నానం చేయిస్తే నువ్వు ఎలా అవ్వాలి? శుద్ధ సువర్ణము వలె. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని వాక్యం యొక్క శక్తి. మరి అటువంటి దేవుని వాక్యం ఈరోజు విన్నావా? మనం ఎంతసేపు చెప్పను? 10 నిమిషాలు చెప్పనా? పైన మంచు పడుతుంది, ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఇంకా చాలా 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 ఉంటాయి. మరి ఇట్టి పరిస్థితుల్లో మనం ఏం చేద్దాం? ఓ 10 నిమిషాలు చెప్పమంటే 10 నిమిషాలు చెప్తా, 5 నిమిషాలు చెప్పంటే 5 నిమిషాలు చెప్పి దిగిపోతా. మనస్ఫూర్తిగా చెప్పండి, ఎంతసేపు కావాలి మీకు వాక్యం? ఆత్మీయ ఆహారాన్ని మీకు ఎంతసేపు పెట్టమంటారు చెప్పండి. మీ దైవజనులు అన్నారు, దేవుడు ప్రేరేపించినంత అయ్యా అన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఎందుకంటే ఇది దొరకదు. ఇది మటన్, చికెన్, బిర్యానీలు దొరుకుతాయి, ఈ ఆహారం దొరకదు. ఇది కృప, ఇది మహా కృప. ఇది దేవునికి మహిమ కలుగును గాక. ఎంతసేపు చెప్పాలి? 10 నిమిషాలా? సరే, దేవుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మీరు నేను అందరం కలిసి విందాము. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అసలు యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశారు? అసలు ఆయన దేవుడా, మానవుడా? ఎవరైనా? మనమందరం ఇప్పుడు క్రిస్మస్ దినాల్లోకి వచ్చేసాము. రేపు క్రిస్మస్ అంటే ఏంటి? ఆయన పుట్టినరోజే. అసలు ఆయన ఎందుకు పుట్టాడు? మానవుడు పుడతాడు తల్లి గర్భంలో నుంచి. దేవుడు పుట్టడం ఏంటండి? దేవుడు పుడతాడా? నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను, భూ జంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, పాకు పురుగులను, చెట్లను, సర్వాన్ని సమస్తాన్ని నోటి వాక్కు చేత సృజించిన సృష్టికర్తని దేవుడట పుడతాడంట. ఎంత వెర్రితనం అండి ఇది! పుడతాడు దేవుడు, పుట్టించేవాడు దేవుడు, సృజించేవాడు దేవుడు, సృష్టికర్త అండి దేవుడు. గుర్తు పెట్టుకోండి, దేవుడు పుట్టడు, దేవుడు వస్తాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎలా వచ్చాడంటే కన్యక గర్భమున పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మానవ రూపంలో వచ్చాడు. పుట్టాడా? వచ్చాడాయన. పరలోకములో సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగి తాను మాత్రమే నివసించేటటువంటి దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోట్లాను కోట్ల దూతలు నిత్యము, వాళ్ళకి నిద్ర లేదు, తిండి లేదు, ఏమి లేవు, స్తుతిస్తూనే ఉంటారు కెరూబులు శెరూబులు. కానీ ఆయనకి ఆ స్తుతులలోనూ ఆ ప్రార్థనలోనూ సాటిస్ఫాక్షన్ లేదు. భూమి మీదకి వచ్చేసాడు ఆయన. ఎందుకొరకు? తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున తన స్వరూపమందు నేల మంటితో మానవుని సృజించి నరుడి నాసికారంధ్రము ద్వారా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మనలో ఉన్న ఆత్మ ఎవరిది? ఉఫ్ఫను ఊదాడు. అది ఎవరు? ఆయనలో ఉన్న జీవం మనలోనికి వచ్చింది. మనమందరం ఎవరు? ఆయన పిల్లలము. తన పిల్లల దగ్గరికి తానే వచ్చాడు. ఎలా వచ్చాడంటే మానవ రూపంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఒక ప్రణాళికతో వచ్చాడు ఆయన. ఎవరన్నా లేఖనం చదివే వాళ్ళు ఉన్నారమ్మా? నేను రెఫరెన్స్ ఇస్తా, చదవగలుగుతారా? ఒకసారి చేయొచ్చు, చదువుతారా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చూడు ఒకసారి. ఆయన భూమి మీదకి రావటానికి గల ప్రధానమైన కారణం ఇచ్చాడు దేవుడు మనకి. గ్రంథపు చుట్ట విప్పగా నన్ను గూర్చి రాయబడిన. ఎవరు ఈ మాట పలికేదంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. చదువమ్మా. దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు చెప్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే భూమి మీదకి, దేవా ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. ఇందాక చెప్పానుగా, దేవుడు వస్తాడు, పుట్టడు. వచ్చాడా? ఎలా వచ్చాడంటే కన్యక గర్భంలో వచ్చాడు కాబట్టి మనం పుట్టినరోజు చేస్తాం. తప్పేమి కాదు, దానికి నేను విరోధం అంతకంటే కాదు. కానీ ఒక విషయం ఏంటంటే నేను చెప్పేది సర్వ సత్యము. మనం ఈ రాత్రి పూట తెలుసుకునేది ఏంటో తెలుసా? సర్వ సత్యమైన వాక్యము. సత్యానికి సర్వ సత్యానికి తేడా ఈరోజు మీరు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికట మానవ రూపంలో ఈ భూమి మీదకి లోకానికి వచ్చారట. ఇంతకీ ఆ చిత్తం ఏంటో తెలుసా మీకు? ఒక్కసారి 1వ కొరింథీ పత్రిక, ఇందాక హెబ్రీ, ఇప్పుడు హెబ్రీ 10:7 ఇందాక చదివింది. 1వ కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం చూడమ్మ ఒకసారి. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. ఇవాళ మీరు తెలుసుకునే వర్తమానము ఎంత విలువైనదో ఇప్పుడు చెప్తా చూడండి. దేవుడట తనను ప్రేమించు వారి కొరకట కొన్ని సిద్ధపరిచాడు. గిఫ్ట్లు, బహుమతులు ఉన్నాయంట దేవుడు మన కోసం. ఎవరి కోసమయ్యి? ఇప్పుడు ఈ రాత్రిపూట ఈ మంచులో మీరందరూ ఎందుకు వచ్చారు దేవుని దగ్గరికి? తనను ప్రేమించు వారి కొరకు. అంటే మీరందరూ ఎవరిప్పుడు? దేవుణ్ణి ప్రేమించే తన పిల్లలు. మీ కొరకట ఆయనట సిద్ధపరిచినవట. కంటికి కనబడవంటవి, చెవులకి వినబడవంటవి, హృదయానికి గోచరం కూడా కాదు. నీకు అర్థం కూడా కావాలి. మరి ఎట్లా తెలుసుకోవాలా? ఎట్లాగా? దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము, దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలులు నీ కన్ను కనపెట్టలేదు, నీ చెవు కనపట్టలేదు, నీ హృదయానికి అర్థం కావు. మరి ఎట్లా తెలియాలి మానవుడికి? ఇప్పుడు నా తండ్రి నా కోసం ఏం సిద్ధపరిచాడో నేను తెలుసుకోవాలి కదా. లేదంటే నా తండ్రి ప్రేమ నాకు తెలియదు, నా తండ్రి నా పట్ల ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడో నాకు తెలియదు. ఎప్పుడైతే అది నేను తెలుసుకుంటానో అప్పుడు నా తండ్రి ప్రేమ నాకు తెలుస్తుంది. అర్థమవుతుందా? సో మరి మనకు ఎట్లా తెలియాలి?
అక్కడే అదే కొరంథీ పత్రికలో ఇందాక చదివావు కదమ్మా, 14 చూడు ఒకసారి, కింద 9 చదివావు కదా, 14 చూడు. జాగ్రత్తగా వినాలి పిల్లలు. గోల్ చేసే వాళ్ళు ఉంటే గెట్ అవుట్, లేదంటే కార్ డిక్కీలు వేసుకుని వెళ్ళిపోతా. రే అమ్మ, వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఇక్కడ? ఎవరి పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెట్టుకోండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. నెంబర్ 1 ఏంటంట? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని యొక్క ఆత్మీయ విషయములు అంగీకరింపడు, అడిగి చేత కాదు. 2 నెక్స్ట్, వెర్రితనముగా ఉన్నాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కిందకు వచ్చేయమ్మా, 14లోకి వచ్చే 10. మనకైతే ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూడుకుని ఉన్నాం కదా, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కాలము, ఈ పూట, ఈ రోజు దేవుడు తన ఆత్మ ద్వారా తన పిల్లలతో మాట్లాడి తన ప్రేమ ఏంటి, తనిచ్చే బహుమతి ఏంటి ఈ లోకానికి, ఈ లోకములో తనను ప్రేమించే తన పిల్లలకి ఎవరికి ఇస్తున్నాడు ఇవన్నీ? మామూలుగా లోకస్తుడు అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే మామూలు ఈ లోకంలో సహజంగా పుట్టినటువంటి మనుషులు ఎవరైనా, ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకట దేవుని ఆత్మీయ విషయాలు అర్థం కావు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషులు. దేవుని ఆత్మీయ విషయాలు, దేవుని రాజ్య సంబంధమైనవి, దేవుని నీతి సంబంధమైన ఆత్మీయ విషయాలు తెలుసుకోవాలంటే మనకి ఎవరు కావాలంట? తన ఆత్మ ద్వారా. ఇందాక చదివిదా లేఖనము, దేవుడైతే మనకు తన ఆత్మ ద్వారా మనకి ఇవన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఇంతకీ దేవుడు మన కొరకు సిద్ధపరిచింది ఏమిటో తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలంట, నిర్దోషులుగా ఉండాలంట. జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన మనలను ప్రేమతో క్రీస్తులో ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటే ఆ చిత్తం ఏమిటంటే, ఆ చిత్తం ఇదే. ఏంటి అంటే, జగత్తు పునాది వేయబడక మునుపు తనను ప్రేమించే తన పిల్లల కొరకు సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని సృజింపక మునిపే, ఈ పంచభూతాలు లేక మునిపే, ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సముద్రము, ఈ యొక్క సృష్టి ఏది లేక మునిపే తన పిల్లలైన మన కొరకు దాచి ఉంచాడంట. ఏంటది? అందుకని ఇక కంటికి కనపడుతుంది, నీ చెవులకు వినపడుతుంది, నీ హృదయానికి గోచరము కాదు అది. కానీ ఈ పూట దేవుడు ఆ రహస్యాన్ని బట్టబయలు చేయబోతూ ఉన్నాడు మీ ఎదుట. జగత్తి పునాది వేయబడక మునుపు ఆయన మనలను, ఎవరిని? మనలను ప్రేమతో క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడంట ఆయన. అర్థమైంది లేఖనం ఏంటో మీకు? మనం క్రీస్తులో ఎట్లా ఉన్నామో? ఇంతకీ క్రీస్తు ఎవరో చెప్పాను కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వములో ఒకడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులో మనం ఉన్నాం. ఎప్పుడు? ఈ సృష్టి లేనప్పుడు, జగత్తు సృజించక మునుపు తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమతో, దేంతో?
నీకేంటి నాకేంటి అనే వ్యాపార సంబంధమైన మనసుతో కాదండి. ఇందాక చెప్పాను కదా మీకు, మనం ఎందుకు వచ్చామంటే మనం లాభం కొరకు, ఆశీర్వాదం కొరకు వచ్చాం. కానీ తండ్రి అయిన దేవుడు మనతో శాశ్వతమైన తన ప్రేమను బట్టి తన ప్రియకుమారుడు త్రిత్వములో ఒకడై ఉన్నటువంటి, వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని అందరినీ పెట్టాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికట యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చారట. తండ్రి, జగత్తు పునాది వేయబడక మునుపు నువ్వు నీ పిల్లల కొరకు ఏ చిత్తాన్ని, ఏ సంకల్పాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఆ చిత్తాన్ని, ఆ సంకల్పాన్ని యావత్తు ఈ భూమి మీద నెరవేర్చిన కొరకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటూ ఉన్నాడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మన రక్షకుడు. వచ్చాడు. ఏం చేశాడు? ఇక్కడ వరకు అర్థమైంది ఎందుకు వచ్చాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు భూమి మీదకి? కన్యక గర్భాన చెప్పాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. తండ్రి చిత్తం ఏంటి? సృష్టి సృజింపక మునుపు మనల్ని అందరినీ క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇప్పుడు మనం అందరం సంఘం. ఎవరు? లోకస్తులమా? మనకి కులం ఉందా? మనకి మతం ఉందా? గుర్తుపెట్టుకోండి, యేసయ్యకి ఏ కులము లేదు, యేసయ్యకి ఏ మతము లేదు, యేసయ్యకి ఏ వర్గము లేదు, యేసయ్యకి ఏ ప్రాంతము లేదు, యేసయ్యకి ఏ దేశము లేదు. కుల మత వర్గ వర్ణ విద్వేషాలు అనేది లేనివాడు, ఏ భేదాలు లేనివాడు, ఈ సమస్త సృష్టికి దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, సర్వలోక రక్షకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయనకి ఏ కులాలు మతాలు లేవు. మనం సృష్టించుకున్నాం ఈ కుల మతాలన్నీ కూడా. ఈ సమస్త మానవాళికి ఒకడే దేవుడు, ఆయనే. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త భూజనులారా నా వద్దకు రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఎవరిని? సమస్త భూజనులను, ఈ లోకమంతటిని పిలుస్తున్నాడు ఆయన. ఒక కులాన్నో, ఒక మతాన్నో, ఒక వర్గాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక దేశం వారిని కాదండి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఈ సమస్త సృష్టిని పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా, మీకు స్వర్గాన్ని ఇస్తాను అని. దేవునికి మహిమ కలుగును గాక. సో యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన త్రిత్వములో ఒకడే ఉన్నటువంటి దేవుడు. ఆయన జీవాధిపతి. ఆయన ఎవరు? జీవాధిపతి, జీవానికి అధిపతి, ఆది అంతము లేనివాడు. అర్థమైందా? ఆ దేవుడే కన్యక గర్భాన ఈ భూమి మీదకి కన్యక గర్భము ద్వారా వచ్చాడు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఎందుకు? తండ్రి చిత్తం ఏంటి? గ్రంథపు చుట్టలో 10 ఏళ్ళు ఏముంది? అప్పుడు గ్రంథపు చుట్ట విప్పగా అందులో నన్ను గూర్చి రాయబడినట్టుగా ఏం రాశారు? అందులో గ్రంథపు చుట్ట ఏంటది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒకసారి, అది గ్రంథపు చుట్ట అంటే. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా ఆ గ్రంథపు చుట్టలో ఉంది. ఆ గ్రంథపు చుట్ట ఏంటి అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెనో, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడినో, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను ఆయన అతని ఎదుట పెరిగేను అంటూ కింద అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇలా ఉంటది మొత్తం కూడా ఆ గ్రంథపు చుట్ట. ఏంటంటే అదే శిలువ యాగము, అదే బలి యాగము. శిలువ యాగం అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందు, అంటే 700 సంవత్సరాల పూర్వమే ఆయన భూమి మీదకి ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, వచ్చి ఏమి చేయాలి, ఏ యాగం చేయాలి, ఆ యాగం వల్ల వచ్చే ఫలం ఏమిటి మానవాళికి, ఇదంతా కూడా తండ్రి అయిన దేవుడు సృష్టికి ముందే సృజించి పెట్టేశాడు. సృష్టిని సృజింపక మునిపే మన కొరకు ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడండి. ఎప్పుడోకప్పుడు తను సృజించిన తన పిల్లలు పాపములో పడిపోయి, పాపము వలన వచ్చు జీతము మరణము, పాతాళంలోనికి వెళ్ళిపోతాడేమో. అలా పాతాళంలోనికి వెళ్ళిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా, ఒకవేళ తన పిల్లలు పాపము చేసినా కూడా ఆ పాపము నుంచి మనం రక్షించబడటానికి మన కొరకు ఒక రక్షణ ప్రణాళికను సృష్టిని సృజింపక మునిపే ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ ప్రణాళిక పేరేంటో తెలుసా? ఏంటా పేరు? పత్రికలో ఉంటుంది, అపోస్తుల కార్యాల్లో ఉంటుంది.
ఈ నామమునే, ఇందాక అయ్యగారు చెప్పారు, ఈ నామమునే రక్షణ కలదు. ఏ నామం అది? కొండ మీద నామమా? కొండ కింద నామమా? ఆకాశమందు ఉన్న నామమా? భూమి కింద ఉన్న నామమా? జలముల పైన ఉన్న నామమా? అడ్డనామమా? నిలువు నామమా? ఏ నామము? ఏ నామములో ఉన్నది రక్షణ? ఒక నామములో రక్షణ ఉందంట. ఆ నామము పేరే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అని ఈ రాత్రిపూట ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నామములో తప్ప ఇంక ఏ నామములో ఈ మానవాళికి రక్షణ లేదండి. ఇది సత్యం. ఇంతకీ ప్రభు వచ్చి ఏం చేశారు? భూమి మీదకి వచ్చి 700 సంవత్సరాల పూర్వము ఆయన గురించి రాయపడిన లేఖనాల ప్రకారము ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశారో ఇప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10 హెబ్రీ. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధ పరచబడి ఉన్నాము. అర్థమైంది ఈ లేఖనం? అర్థమైందా? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి, ఏ చిత్తము? ఆ చిత్తమును బట్టి. ఏ చిత్తము? జగత్తి పునాది వేయబడక మునుపు తండ్రి దేవుడు కంటికి కనబడకుండా, చెవులకు వినపడకుండా, ఏ హృదయానికి అర్థం కాకుండా దాచిపెట్టాడో ఆ ప్రణాళికే యేసుక్రీస్తు ప్రభు శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనమందరము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. మన పాపాల నుంచి, మన శాపాల నుంచి, మన దోషాల నుంచి, పితరుల పాపాల నుంచి, జన్మ పాపాల నుంచి, ఆ జ్ఞాతి క్రమముల నుంచి కూడా రక్షించబడుతూ ఉన్నాము. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. ఈ సమస్త మానవాళి యొక్క పాపాలను తీయటానికి ఏం కావాలట? రక్తం కావాలట. ఆ రక్తం ఎవరిది? మేకలది, గొర్రెలది, ఆవులది, ఎద్దులది, దొన్నపోతులది కదా. నేను ఇంతకుముందు ఈ జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకోక ముందు ఈ లోకంలో ఒక అజ్ఞానిగా, ఒక ఎల్ఎల్బి చదువుకున్నటువంటి లాయర్గా, ఒక ఎంబీఏ మాస్టర్ డిగ్రీ చేసినటువంటి ఒక విద్యావంతుడిగా వెర్రితనములో ఉండి నా పాపాన్ని దిగటానికి నేనేం చేసేవాడిని తెలుసా? కోళ్ళు కోసా, చెట్లకు పెట్టి ఏలటి తీసి కోసా, దేవతలకి పాపం పోద్దేమో అని. మేకలు కోసా, పేర్లు చెప్పనులే. తర్వాత బండల మీద పెట్టి పేకలు కట్ చేసేసి వండుకొని తెగ తినేస్తాను. ట్రిప్పుకు 2 మేకలు. ఎందుకంటే నాకు పాపభీతి ఎక్కువ. తప్పేం లేదు. ఇది నా అనుభవం నేను చెప్తున్నాను, ఎవరిని కించపరచడానికి కాదు. నా అనుభవాన్ని చెప్పేటటువంటి హక్కు రాజ్యాంగం నాకు ఇచ్చింది. ఇందులో ఏ తప్పు లేదు, నా హక్కు. సో నేను ఒక విద్యావంతుని వెర్రోడిగా ఉన్న రోజుల్లో మేకలు కోసా, కోళ్ళు కోసా. ఎందుకంటే సర్వపాప పరిహారంతో రక్త ప్రోక్షణం వచ్చేవట కదా. రక్తంతో పాపం పోద్దట. అందుకనే ఏం చేసి ఏ రక్తం పడితే ఆ రక్తం ఇచ్చేసా. పోయిందనా పాపం? పోయిందా? పాపం గుట్టలుగా పేరుగుతూ వచ్చింది. నా పాపం, నా కర్మ పాపాలు, నా జన్మ పాపాలు, నా ఆజ్ఞాతిక్రమాలు అన్నీ 1-2 గుట్టలు ఉన్నాయి. దేవుని మహాకృప బట్టి అవన్నీ ఈరోజు కొట్టువేయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ నేను పేరుకేంటి? ఒక లాయర్ని. నేను పేరుకేంటి? ఒక మాస్టర్ డిగ్రీ చేసిన పెద్ద వ్యాపార శాస్త్రాన్ని చదివా, న్యాయ శాస్త్రాన్ని చదివా. నాకు అన్నీ తెలుసు. మహాజ్ఞానిని నేను. అప్పుడు లోకం దృష్టిలో జ్ఞానిని, దేవుని దృష్టిలో ఏమన్నా తెలుసు? నేను వెర్రివాడను. మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా జీవంలోనికి తెచ్చాడంటండి. ఇది కదా దేవుని ప్రేమ అంటే. దేవుని దృష్టిలో మనం మన అపరాధాలను బట్టి చచ్చిపోయి ఉన్నాం. దేవుని దృష్టిలో మనం మన పాపాలను బట్టి చచ్చిపోయి ఉన్నాం. కానీ ఇక్కడ బతుకుతున్నట్టు తిరుగుతున్నాం లోకంలో పడి. నేను బలులు ఇచ్చాను, నేను యాగాలు చేశాను, నేను యజ్ఞాలు చేశాను, నేను కోడలను కోసాను, నేను మేకలను కోసాను, నేను కోళ్ళని కోసాను. మనిషిని తప్ప అన్నీ చేశాను. ఇంకా మనిషిని కోస్తే పోతుంటే మనిషిని కోసేవద్దునేమో. అంత జ్ఞానవంతుడు కదా నేను. మరి
ఆ పాపం మాత్రం చేయనివ్వలేదు దేవుడు. నా కుమారుడా అని తన స్వరక్తంతో కడిగి నన్ను పరిశుద్ధిని చేసి ఇట్టి రీతిగా మీ ముందు నిలవబెట్టిన దేవునికి మహిమ కలుగును గాక. అదంటే యేసుక్రీస్తు ప్రభు అంటే. రాళ్ళు మాట్లాడాలి ఆయన తలుచుకుంటే, నాలాంటి రాతి గుండా నిలబడి మాట్లాడాలా. ఇరుములు పెట్టుకుని మోసానండి నెత్తి మీద. నేను చేయని పూజలు లేవు, నేను చేయని యాగాలు లేవు, నేను చేయని యజ్ఞాలు లేవు, నేను గొలవని దేవుడే లేడు, అసలు దేవుడిని తప్ప అన్నీ చేశాను. కానీ ఈ రాత్రి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా వినండి. నేను అందరి దేవుడి దగ్గరికి తిరిగా. యాక్చువల్గా నేను వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ లేఖనం నుంచి బయటికి రాను. మొట్టమొదటిసారిగా బయటకు వస్తున్న లేఖనంలో నుంచి 2 నిమిషాలు చెప్తా. అందరి దేవుడి దగ్గరికి నేను వెళ్ళా. కొండలెక్కా, గుట్టలెక్కా, వాగులెక్కా, నేల మీద వెళ్ళా, అన్నిట్లో సొరంగాల్లో ఉడబడి వెళ్ళా. నేను వెళ్ళా, నాకు ఏ లాభం రాలా. కానీ ఒక ఆయన నా దగ్గరకు వచ్చేసాడు. ఎందుకంటే నేను అప్పటిదాకా చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని కొలిసా, ఎక్కడే ఉంటాయి, కదలలేవు. కానీ ఈ దేవుడు ఎవరంటే ఈయన జీవం కలిగిన దేవుడు అండి. ఈయనకి కన్నులు ఉన్నాయి, చూస్తాడు. ఈయనకి కాళ్ళు ఉన్నాయి, నడుస్తాడు. ఈయనకి చేతులు ఉన్నాయి, నేను పడిపోతే పట్టుకొని లేవనెత్తగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నా కొరకు చనిపోయాడు. ఎందుకంటే నా పాపాల కొరకు. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. అంటే అది ఎద్దుల యొక్కయు, మేకల యొక్కయు, కోళ్ల యొక్కయు రక్తం కాదండి. సాక్షాత్తు తద్రక్తం పరమాత్మేనాం, పరమాత్ముడు రక్తం చిందించబడాలి. నా కోసము ఏ ఒక్కరూ కూడా నేను పూజించి సేవించి లక్షలు ఖర్చు పెట్టి తిరిగిన ఏ దేవుడు కూడా నా కొరకు రక్తం కార్చలేదు. నా కొరకు రక్తం కార్చిన వాడు, నన్ను నా పాపాల నుంచి రక్షించిన వాడు ఒకడు. ఆయనే నజరేయుడు, నా సొంత రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి. ఓకే, సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. మరి అయితే యేసయ్య వచ్చి ఏం చేశారు? వచ్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఏం చేశాడు అది కూడా తెలుసుకుందామా? మత్తయి సువార్త తీయండి, 26వ అధ్యాయం 39 చూడండి. మత్తయి 26:39. నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను. చాలే, యేసుక్రీస్తు ప్రభు అంటే ఇక్కడ తండ్రికి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ తండ్రి ఏమని? నా చిత్తం, మళ్ళీ చదువమ్మది వినాలి లేఖనం అందరూ. నీ చిత్త ప్రకారం. తండ్రి, నాకు అనేక ఇష్టాలు ఉన్నాయి, నాకు చాలా ఆశలు ఉన్నాయి, చాలా ఇష్టాలు ఉన్నాయి. అవన్నీ కాదు, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారము. ఇందాకేమన్నాడు? హెబ్రీలో 10 ఏళ్ళు ఏమన్నాడంటే దేవా. అక్కడ ఏమన్నాడు? దేవా అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి అంటున్నాడు. ఈ రెండింటికి తేడా చెప్తా, జాగ్రత్తగా వినండి. దేవా, నీ చిత్తం నెరవేర్చినప్పుడు నేను వచ్చి ఉన్నానని హెబ్రీ పత్రికలో మాట్లాడాడు. ఇక్కడ మత్తయిలోకి వచ్చేసరికి తండ్రి, నా ఇష్టం కాదు, నీ చిత్తము. ఎన్నిసార్లు చేశాడు మా ప్రార్థన అక్కడ? ఈ గిన్నె నా నుండి తొలగిపోనిమ్ము అని ఒక గిన్నెను గురించి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. ఎన్నిసార్లు అంటే 3 సార్లు చేశాడు ఇదే ప్రార్థన. బైబిల్ మొత్తంలో యేసుక్రీస్తు ప్రభు ఒక విషయం గురించి 3 సార్లు ప్రార్థన చేసిన అంశం ఏంటంటే ఇది ఒకటే. అంటే ఇందులో ఏదో ఉంది. ఏముంది? లాజరు చనిపోయాడు. అయ్యగారు మీకు చెప్పే ఉంటారు. లాజరు ఎవరు? మార్తా, మరియా, లాజరు. లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి సమాధి ముందు నుంచొని ఏమన్నారు? లాజరు, లాజరు లే, బయటికి రా అన్నాడు. ఎమ్మటే ఏమైంది? ఎమ్మటే లాజరు బయటికి రానంగానే వచ్చాడా లేదా? చచ్చిపోయి 3 రోజులైనటువంటి శవం, పురుగులు పట్టి ఉన్న శవం
లాజరు బయటికి రా అనే మాట ఉంది చూసారా? యేసుక్రీస్తు ప్రభు నోటి నుంచి వెడలినటువంటి ఆ మాట ఆ మృతమైనటువంటి ఆ యొక్క డెడ్ బాడీలోనికి, మృతదేహంలోనికి ప్రవేశించి జీవాన్ని పోసి సజీవుడుగా తీసుకొచ్చి యేసు ప్రభు ముందు నిలవబెట్టింది. ఏంటది? మాట. యేసుక్రీస్తు ప్రభు నోటి నుంచి వచ్చినటువంటి మాటకంత శక్తి ఉన్నది. ఆయన నోట జీవ మరణాలు ఉన్నాయి. జీవాధిపతి ఆయనే. అటువంటి జీవాధిపతి దేవుడు తండ్రితో ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? తండ్రి, నీ చిత్తమే జరగనివ్వు, ఈ గిన్నెను తొలగనిమ్ము అని. లేదు ప్రభువా, నీ చిత్తం జరగనివ్వు తండ్రి అన్నాడు. అంటే ఎందుకంటున్నాడు అలాగా? ఎందుకంటున్నాడు అంటే ఆ గిన్నెలో దాన్ని చూసి భయపడ్డా ప్రభు? ఏమన్నా భయం వేసి అంటున్నాడా? దేవుడికి భయం వేస్తుందా? లేదంటే ఆ గిన్నెలో ఏముందో తెలియక అంటున్నాడా? దేవుడు ఎవరో తెలుసా మీకు? భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎరిగిన వాడే దేవుడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉంటాడు ఆయన. ఆది అంతము అయి ఉన్న దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉంటాడు. జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, జరిగేసింది అన్నీ ఆయన వశంలో ఉంటాయండి. అటువంటి దేవుడు ఆ గిన్నెలో ఏంటో తెలియక తండ్రిని అడుగుతున్నాడా? లేదా గిన్నెలో తాగితే ఏదో అయిపోద్దని భయంతో అడుగుతున్నాడా? ఎందుకు? 3 సార్లు ప్రార్థన చేశాడు. ఒక్కసారి సచ్చిన శవాన్ని లే, బయటికి రా అంటే శవం సైతం బయటికి వచ్చింది జీవాన్ని పోసుకొని. అంత శక్తి గల దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడైన దేవుడు ఎందుకు ఆ గిన్నెను గురించి తండ్రికి 3 సార్లు ప్రార్థన చేశాడు? ఏంటి ఆ గిన్నె? అసలు తండ్రి దేవుడు ఎందుకు ఆ గిన్నె పెట్టాడు కుమారుడైన దేవుడు ముందు? ఆ గిన్నెలో ఏముంది? జాగ్రత్తగా వినండి, ఒక పావు గంట. ఆ గిన్నెలో ఉన్నది ఏమిటి అంటే, ఈ సమస్త మానవాళి యొక్క పాపములున్నాయి, ఈ సమస్త మానవాళి యొక్క దోషములున్నాయి, ఈ సమస్త మానవాళి చేసినటువంటి ఆజ్ఞాతి క్రమములున్నాయి, ఈ సమస్త మానవాళికి విధించేటటువంటి శిక్ష ఉన్నది దాంట్లో. సమస్త మానవాళి ఈ లోక పాప శాప దోషాలు, పితరుల పాపాలు, జన్మతః పాపాలు అన్నింటినీ కూడా తండ్రి అని దేవుడు ఒక గిన్నెలో పోసి ఆ గిన్నెను క్రీస్తుని పెట్టి నా కుమారుడు తాగు అంటున్నాడు. ఎందుకు? దేవా నీ చిత్తం నెరవేర్చినట్టు నేను వచ్చున్నాను అన్నాడు కదా. ఆ చిత్తమే ఈ గిన్నెండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు శరీరం ఒక్కసారి అర్పించబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. అంటే మనలో ఉన్న పాప శాప దోషాలు పోయి మనం శిక్షకు పాత్రులమై ఉన్నాము. మనం నరకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అందుకని ఆయన వచ్చి తన శరీరాన్నే మన కొరకు అర్పించాడు. సర్వపాప పరిహారార్థం అంటే అదే. మానవుడి మీద ఉన్న పాపాన్ని తీయాలంటే పరమాత్ముడే భూమి మీదకి రావాల్సి వచ్చిందండి. అంత భయంకరమైనది మానవుల్లో ఉన్న పాపము. తీయలేడు ఎవడి వల్ల కాదు. కానీ మనం పూటకు 10 సార్లు చేస్తున్నాం పాపాలని, ఈజీగా చేసేస్తాం పాపాలని. కానీ దేవుడు ఆ పాపాన్ని తీయటానికి పెట్టినటువంటి క్రయధనం మూల్యం ఏంటో తెలుసా? తన ప్రాణం అండి. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రాణం పెట్టి పాపాన్ని కడిగాడు మనల్ని. ఆ గిన్నెలో పోసినటువంటి దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తాగాలి. తాగాడా లేదా? తాగాడా? తాగేశాడు. ఒక్క చుక్క కూడా మిగల్చలేదు, మొత్తం తాగేశాడు ఆయన. తాగేసిన తర్వాత అప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట యేసుక్రీస్తు ప్రభు ఒక దోషిగా నిలవబడ్డాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోట్లాను కోట్లతో దూతలతో నిత్యం కొనియాడబడుతున్న దేవుడు, త్రిత్వంలో ఒక్కడై ఉన్నటువంటి వాక్యమై ఉన్న దేవుడు గిన్నెలోనిది త్రాగుటను బట్టి, దేన్ని బట్టి? ఆ గిన్నెలోనిది త్రాగుటను బట్టి ఎలా మారాడు? గుర్తుపెట్టుకోండి, పాపిగా మారలేదు ఆయన. పాపిగా మారలేదు.
మనము పాపులము, ఆయన పాపముగా మార్చబడ్డాడు. తేడా తెలిసిందా మీకు? ఆయన పాపి కాదండి. ఆయనలో జన్మ పాపం లేదు, ఆయనలో కర్మ పాపం లేదు, ఆయన ఆత్మలో పాపం లేదు, ఆయన శరీరంలో పాపం లేదు, దేంట్లో లేదు. త్రికరణ శుద్ధి కలిగినటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఆ గిన్నెలోనిది తాగుటను బట్టి తండ్రి అని దేవుని ఎదుట ఒక దోషిగా నిలవబడ్డాడు. ఎందుకు అంటే దోషం ఎవరిది? మనది. ఎప్పుడైతే గిన్నెలోనిది తాగాడో మన పాప శాప దోషాలు మొత్తం ఏమయ్యాయంటే యేసుక్రీస్తు ప్రభు మీదకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆయన మన పాపాలు మొత్తం మోసే పాపముగా మార్చబడ్డాడు. పాపముగా మార్చబడ్డ యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఎదుటి ఇట్లా నిలవబడ్డాడండి. ఎలాగంటే దోషి. ఇప్పుడు తండ్రి అనే దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన ఎవరిప్పుడు? న్యాయమూర్తి. తీర్పు తీర్చాలి. ఇప్పుడు ఎవరికి? మీకా యేసయ్యకా? ఎవరికి తీర్చాలి తీర్పు? ఇప్పుడు ఎవరు పాపంలో ఉంది? పాపంగా మార్చబడ్డది ఎవరు? మన పాపాలన్నీ ఆయన తీసుకున్న తర్వాత ఇప్పుడు వాటికి తీర్పు తీర్చాలి. అందుకనే యేసయ్య అక్కడ నా దేవా, సిలువలో నా దేవా నా చేయి ఎందుకు విడిచావు అని ప్రార్థన చేస్తాడు. తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు కుమారుడిది. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు, విడిపోరు. త్రియేక దేవుడు ఎప్పుడు కూడా కలిసే ఉంటాడు. త్రియేక దేవుడు ఏకత్వంలో ఉంటారు వాళ్ళు. దేవుడు అద్వితీయుడు, దేవుడు ఒకడే, కానీ ఆయనలో 3 రకాల స్వరూప స్వభావాలు ఉన్నాయి. తండ్రి స్వభావం ఉన్నది, కుమారుడి స్వభావం ఉన్నది, పరిశుద్ధాత్ముడి స్వభావం. 3 స్వభావాల కలయికే త్రియేక దేవుడు ఆయన. ఇది తెలుసుకోవాలి మానవాళి మొత్తం కూడా. సో ఇప్పుడు ఆ త్రిత్వంలో ఉన్న కుమారుడైన దేవుడు తండ్రి ఎదుట దోషిగా నిలవబడ్డాడు. ఇప్పుడు తీర్పు తీర్చాలి. ఇప్పుడు మనం పాపం చేసి మనం తప్పు చేస్తే పోలీస్ వాళ్ళు మన మీద కేసు పెట్టి ఎక్కడ పెడతారు? కోర్టులో తీసుకెళ్తారు. కోర్టులోకి తీసుకెళ్ళి ఏమండి ఎఫ్ఐఆర్ అండి వీడి మీద కేసులు అంటారు. నేను లాయర్ని కదా చెప్తా, బాగా చెప్తా. ఏమంటే జడ్జి గారు చూసి ఓకే ఏం చేస్తారు? తలంబరాలు వేసి దండేసి పంపిస్తారు కదా. ఏం చేస్తారు? శిక్ష విధిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుది కూడా అదే పరిస్థితి. మన పాప శాప దోషాలు ఆయన తీసుకున్న తర్వాత ఇప్పుడు శిక్ష ఎవరికి వేయాలి? తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుకి వేయాలి. ఎందుకంటే మన పాపాలను బట్టి ఇప్పుడు ఆయన్ని శిక్షించాలి. ఇప్పుడు అందుకనే దేవుడు అంటున్నాడు, కుమారుడు నా దేవా నా తండ్రి అంటున్నాడా? కాదు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏ స్థానంలోకి వచ్చాడు? న్యాయాధిపతి, జడ్జి గారు. ఇప్పుడు ఆయన తండ్రి స్థానంలో లేడు, ఆయన జడ్జి స్థానంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ అంటున్నాడు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? ఎందుకు విడిచిపెట్టాడంటే దేవుడు పాపులతో సహవాసం చేయడు, దేవుడు దోషులతో సహవాసం చేయడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధులతోటే సహవాసం చేస్తాడు. ఎప్పుడైతే ప్రభు మీదకి మన పాపాలు వెళ్ళిపోయి ఇప్పుడు ప్రభు దోషిగా మారాడు కాబట్టి చేయి విడిచాడు. అదే సిలువ మరణము, అదే తీర్పు, అదే యేసుక్రీస్తు ప్రభు శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తం నుండి మనం ఎట్లా పరిశుద్ధపరచబడ్డాము? ఉత్తిగా కాదండి. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన శరీరాన్ని యజ్ఞంగా, యాగముగా, సజీవ యాగముగా అర్పిస్తే ఆ యాగ ఫలమే మన యొక్క రక్షణ. ఉట్టుగా రాలేదండి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తం ఏంటి అంటే యాగం అయిపోవాలి కుమారుడైన దేవుడు. ఎందుకోసం అంటే ఈ మానవాళి యొక్క పాప శాప దోషాల నుంచి మానవాళిని విడిపించి మరలా తిరిగి ఆ యొక్క పరిశుద్ధ లోకానికి మానవుడు చేరాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు మానవుడి కోసం దేవుడు దాచుకోవాల్సినంత అవసరం ఏంటండి? పరలోకంలో కొంచెం చిటికెత్తి అయిపోద్దిగా. సర్వాన్ని సమస్తాన్ని సాధ్యం చేయగల దేవుడుగా, దానికోసం ఆయన వచ్చి కన్యక గర్భాన మానవుడిగా పుట్టి ఈ దెబ్బలు తిని రక్తాన్ని చిందించి చనిపోయి 3 రోజులు లేచి ఏంటిదంతా? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మీయ విషయం తెలుసుకోలేడు. అవి వానికి వెర్రితనముగా ఉన్నాయి. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా ప్రియులారా?
దేవుని పిల్లలారా, ఆత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తే అర్థమవుతుంది ఆత్మీయ విషయాలు ఏంటి, ఆ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఆ జగత్తు పునాది వేయబడక మునుపు మన కొరకు దాచి ఉంచిన మేలులు ఏంటి అంటే రక్షణ. ఎక్కడ పెట్టాడు రక్షణ? యేసు నామములో రక్షణ ఉన్నది. యేసు నామములోనే రక్షణ ఉన్నదండి మనకి. ఇంతకుముందు నేను జ్ఞానిగా ఉన్నప్పుడు, ఇప్పుడు దీనుండండి, దేవుడి దగ్గర దీనుడిగా హ్యాపీగా ఉన్నాను. ఇంతకుముందు జ్ఞానిగా ఉన్నా, నేను మహాజ్ఞానిని. అప్పుడు నేను ఒక శబ్దాన్ని వినేవాడిని, ఓంకారము. మా ఇంటి మీద మైక్ ఉంటుంది. మా నాన్నగారు ఒక 2-3 గుళ్ళు కట్టారులేండి. ఇటు పక్క గుడి ఉంటుంది, అటు పక్క గుడి ఉంటుంది. మంత్రాలు వచ్చాయి. అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, సమస్త పాపక్షయకరం, పాదోదకం, భావనం, శుభం అని మా పంతులు గారు, ఎందుకంటే మా నాన్నగారు పెట్టిన పంతులు గారు కదా, అందరికి ఒకటి పోతే నాకు చెంబుడు పోతాడు తీర్థం. ఆ చెంబుడు తీర్థం దాటడానికి నేను వెళ్తా గుడికి. అందరికి ఎంత పెడితే నాకు ఎంత పెడతాడు ప్రసాదం, లేకపోతే ఊరుకో పంతులు గెట్ అవుట్ అంటాను, తీసి కొత్తడు వచ్చేయాలి. అటువంటి కుటుంబంలో పుట్టిన వాడిని నేను. అకాల మృత్యుహరణం అని తీర్థం పోసాడు, తాగి నెత్తి మీద నేను పెట్టుకోవాలా. అకాల మృత్యుహరణం అంటే చావు నీకు చెప్పొస్తుందా? ఆ కాలంలో వస్తుంది అది, అంతేనా? సర్వరోగ నివారణం, నీ రోగాలన్నింటి నుంచి నిన్ను నివారిస్తుంది. సమస్త పాప క్షయకరం, సమస్త పాపాలని క్షయం చేసేసి నేను పరిశుద్ధులుగా చేస్తుంది. పాదోదకం, భావనం, శుభం. పాద ఉదకము అంటే పాదాల నుంచి వచ్చిన నీరు. ఆ నీరు నెత్తి మీద పోసుకుంటే నా పాపాలు పోతాయట, నా రోగాలు పోతాయంట. తాగా సంవత్సరాలు తాగా, బిందెలు. ఇది నా సాక్ష్యం అండి. ఇది ఎవరినో తక్కువ చేయడానికి కాదు, ఎవరినో వ్యతిరేకించడానికి కాదు, ఎవరినో ఎగతాళి చేయడానికి కాదు. ఇది నా సాక్ష్యం. తాగా సంవత్సరాలు బిందెలు తాగా పాదోదకాన్ని. నాలో నుంచి ఒక పాపం పోలా, నాలో నుంచి ఒక బలహీనత కూడా పోలా, ఒక చిన్న లోపం కూడా పోలా. ఎందుకంటే ఆ అనే విషయము నజరేయుడైన యేసు గారి దగ్గరకు వచ్చాక నాకు విషయం తెలిసిందండి. అసలుది ఆయన రక్తమే మనకు విమోచన. మన కొరకు క్రయధనం పెట్టి మన కొరకు కల్వరి సిలువలో ఆయన చెందించినటువంటి అమూల్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైనటువంటి ఆ సిలువ రక్తము తప్ప ఈ సమస్త మానవాళికి దిక్కే లేదు. అందులోనే రక్షణ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏ తీర్థం దాక్కపోయినా, నేను ఏ గుడికి వెళ్ళకపోయినా, ఏ గోపురాలకు వెళ్ళకపోయినా, ఏ పూజలు చేయకపోయినా, ఏ యాగాలు చేయకపోయినా, ఏ యజ్ఞాలు చేయకపోయినా, అసలు ఆయన పేరు పెట్టి నేను పిలవకపోయినా కూడా ఆయన ఒక్క పిలుపు పిలిచాడు నన్ను. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు పెట్టి పిలిచాడండి ఆయన. నా దేవుడికి నా పేరు తెలుసు. అంతకుముందు నేను గుడికి వెళ్తే మా పంతులు గారు చెప్పేవాళ్ళు. ఇది నా సాక్ష్యం అండి. మళ్ళీ చెప్తున్నా, ఎవరిని తక్కువ చేయడానికి చెప్పట్లే, ఇది సత్యము. మా పంతులు గారు ప్రార్థన చేసేవాడు దేవుడికి, వాల్మీకి గోత్రాయణ మహా, నా గోత్రం చెప్పాలి. సత్యనారాయణ నమః, నా పేరు చెప్పాలి. నా గోత్రం చెప్పాలి, నా పేరు చెప్పాలి. కానీ ఈ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నా కుమారుడా అని నా పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఎవరు నమ్మాలి? పంతులు గారు నా పేరు చెప్పి పూజ చేస్తే తప్ప అంతకుముందు దేవుళ్ళకి నేను ఎవరు తెలియదండి. నా గోత్రం చెప్తే తప్ప నా పేరు, నా గోత్రం దేవుడికి తెలియదండి. ఒక మానవుడు దేవుడికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండి, అయ్యా నీ కుమారుడి దగ్గరకు వచ్చాడు, ఇక వీడి గోత్రం ఇది, వీడి పేరు ఇదని చెప్తే అప్పుడు దేవుడు నాకు వెళ్ళి చూసేవాడండి. కానీ ఇప్పుడున్న దేవుడు అట అసలు ఏమీ అవసరం లేదు. ఎవరు ఏం చెప్పొద్దు, ఆయనకి ఏమి చెప్పొద్దండి, డైరెక్ట్గా పిలుస్తాడు. నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున తన స్వరూపమందు నేల మంటితో నన్ను సృజించి నా నాసికా రంధ్రములో జీవవాయువును ఊదిన నన్ను సృజించిన నా సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే నా పేరు తెలుసండి. దేవునికి మహిమ కలుగును గాక. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగిన వాడాయనండి. మిగతా వాళ్ళకి తెలీదు, రేపేం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను కూడా ఇంతకు ముందు తెలియక జ్యోతిష శాస్త్రము, వాస్తు శాస్త్రము, శిల్పి శాస్త్రము, నా బొందా శాస్త్రము క్రియా
నేను ఎవరిని కించపరచట్లేదు, ఇది నా అనుభవం. నష్టపోయా కానీ ఇప్పుడు నా దేవుడికి అన్నీ తెలుసు. చెప్పేస్తాడు, మొత్తం చెప్పేస్తాడు కూర్చోబెట్టి. నేను వెర్రివాణ్ణి కాదండి, నేను చెప్పేది వెర్రి మాటలు కాదు, ఇది సర్వ సత్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినవాడు. ఈ దేవుడు పేరు పెట్టి సమస్త మానవాళిని పిలవగలిగిన వాడు. ఈ దేవుడు తనను ఎరిగిన తన వారి కొరకు రక్షణ ప్రణాళికను సిద్ధం చేసి మన యొక్క రక్షణ కొరకు తన యొక్క శరీరాన్ని అర్పించి, యేసుక్రీస్తు ప్రభు శరీరం ఒక్కసారి అర్పించబడిన చేత ఆ చిత్తంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడాన్ని బట్టి ఈ సమస్త మానవాళికి రక్షణ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకీ తీర్పు ఏంటో తెలుసా మీకు? ఈ సమస్త మానవాళికి దేవుడు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో తెలుసా మీకు? యేసయ్య సిలువలో ఏమన్నాడు? నా దేవా, చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా? ఘోషిస్తూ ఉన్నాడు. దేవుడు చెయ్యి విడిచిపెడితే అలా ఉంటది. పాపితోటి దేవుడు సహవాసం చేయడండి. దేవుడి సన్నిధి వాడితో ఉండదు, దేవునితో సంబంధం ఉండదు, కట్ ఆఫ్. దేవునితో సహవాసం లేనుడు ఏమైపోతాడో తెలుసా? మీకు ఒక లేఖనం చూపిస్తే రాత్రిపూట ఆదికాండం తీయమ్మా, 4వ అధ్యాయం 13-14 చూడమ్మా. ఈ మానవుడికి దేవుని సన్నిధి కోల్పోతే పట్టే గతిదే. ఎవరికైనా సరే, వాడే కులం వాడు కానీ, ఏ మతం వాడు కానీ, ఏ దేశం వాడు కానీ, ఏ వర్గం వాడు కానీ, ఏ వర్ణం వాడు కానీ, దేవునితో సంబంధం కట్ అయిపోతే వాడికి పట్టే గతే ఇది. చదువు తల్లి. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత బా. నరుడి దోష శిక్షట. ఎవరైతే పాపం చేశారో ఆ పాపం చేసిన వ్యక్తి సాక్ష్యం పలుకుతున్నాడు. నా దోష శిక్షట భరించలేనంత గొప్పది. భరించగలుగుతావా? దోషానికి వచ్చే శిక్ష నీ వల్ల అయిద్దా? నా వల్ల అయిద్దా? భరించగలుగుతావా శిక్ష నువ్వు? ఇక్కడ కోర్టులో తీర్పిస్తే ఒక లాయర్ను పెట్టుకుని బయటకు వచ్చేయడానికి, ఓ పోలీసు వండుకుని బయటకు వచ్చేయడానికి, మానవుడు చేసిన పాపానికి, మానవుడు ఉన్న దోషానికి దేవుడు చేసే శిక్షను భరించలేనంత గొప్పదంటది. గొప్పదండి ఆ శిక్ష, గొప్పదండి ఆ తీర్పు. తట్టుకోలేడు మానవుడు. చదువుతలేదు. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద అది రాసుకోండి, మరి బతుకట్టు అయిపోవాలి మానవుడిది. వాడు ఎవడైనా సరే, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, 2 కానోడు కూడా కావచ్చు. దేవుడు ఒక్కసారి చెయ్యి విడిచిపెడితే ఏమైందట? దేశ దిమ్మరి పిచ్చి కుక్క తిరిగినట్లుగా తిరగాలి. ఇక్కడ శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఒంటి మీద గుడ్డలు కూడా ఉండవు. కొంతమందికి పిచ్చోళ్ళ కింద తిరుగుతూ ఉంటారు. ఎంత ఘోరమో తెలుసా అది? దోష శిక్ష భరించలేనంత గొప్పదంటది. దేవుని సన్నిధి నుంచి దేవుడు వదిలేస్తే, చెయ్యి విడిస్తే మానవుడిది, ఈ పాపముల పుట్టి పాపముల పెరిగిన మానవుడి చెయ్యి దేవుడు విడిచిపెడితే, మానవుతో సహవాసం చేయటం దేవుడు విడిచిపెడితే, మానవుతో సంబంధాన్ని దేవుడు కట్ చేస్తే పట్టే గతి ఏంటంటే పిచ్చి కుక్క తిరగాలి లోకంలో. దేశ దిమ్మలై తిరుగుతున్నట్టు కయ్యూను. ఒక్కసారి అక్కడ 3:24 చూడమ్మా, ఆదికాండము. మెయిన్ ముఖ్యాంశంలోనికి వచ్చాం. ఇంకొక 15 నిమిషాలు ఓపిక పట్టండి. ఇది తెలుసుకోకపోతే ఈ వర్తమానానికి విలువ ఉండదు. ఒక్క నిమిషం ఆగు తల్లి. ఇప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేవాలి, మానవుడిగా రావాలి. ఎందుకు వచ్చంటే కారణం ఇదే. తెలుసుకోండి కారణం కూడా ఈ రాత్రి పూట. చదువుతాలి ఇప్పుడు 3:24 ఆదికాండం. ఆదాము అంటే ఎవరంటే మొట్టమొదటి మానవుడు. ఎవరైనా ఈ భూమి మీద దేవుడు సృజించిన మొట్టమొదటి మానవుడు మన తాతగారు, మన ముత్తాత. అట్లయితే మీకు అర్థమైంది. మన ముత్తాత గారే, మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం అందరం. ఆదామును వెలగొట్టి ఏదేను తోట
ఏదేను తోట అంటే ఏంటంటే మానవుడు దేవుడు కలిసి సహవాసం చేసే ప్రాంతము. చెప్పండి ఏంటది? మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను. ఏదేను తోట అంటే ఏంటంటే అక్కడ మానవుడు దేవుడు కలుసుకుంటారు, అక్కడ మానవుడు దేవుడితో సహవాసం చేస్తాడు, అక్కడ మానవుడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాడు. అర్థమవుతుందా? అదే ఏదేను తోట. అయితే దేవుడట ఆ మానవుడితో సహవాసం చేసే ఆ ప్రాంతము నుంచి, తన సన్నిధి ఉన్న ఆ ప్రాంతము నుంచి ఆ మానవుణ్ణి ఆదాముని వెళ్ళగొట్టేశాడు. ఏం చేశాడమ్మా? వెళ్ళగొట్టి అక్కడే చదువు, అటు ఇటు తిరుగులాడు, కటకజ్వాలను పెట్టాడు, కెరూబులను కాపలాగా పెట్టాడు. చదువు. జీవవృక్షమునకు పో మార్గమును. ఓకే, మానవుడు వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టేసి మళ్ళీ తిరిగి మానవుడు ఆ దేవుని సన్నిధిలోనికి రాకుండా, ఆ జీవ వృక్షంకి పళ్ళు తినకుండా ఉండటానికట దేవదూతల్ని, కెరూబులు ఉంటారు, వాళ్ళని కాపలా పెట్టాడు. కాపలా పెట్టి మళ్ళీ డౌట్ వచ్చింది దేవునికి. ఎందుకంటే ఈ లూసిఫర్ గడు కూడా దేవదేవతే, వాడు కూడా మోసం చేస్తాడు మానవాళ్ళని. అది సరిపోలే దేవుడికి. సరిపోక ఆయన ఇంకొక సెక్యూరిటీ పెట్టాడు. దేవదూతలనేమో ఒక దగ్గర సెక్యూరిటీ పెట్టి ఇంకొక దగ్గర ఇంకో సెక్యూరిటీ పెట్టాడు. ఏంటంటే ఖడ్గజ్వాల. ఎవడన్నా మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తే ఏమైందంటే కోడితే బూడిదైపోవాలి, మొక్క చెక్కలు అయిపోతాడు మనిషి. మరి దేవునితో సహవాసం కోల్పోయాడు మానవుడు, కోల్పోయాడు. దేవునితో సంబంధం కోల్పోయాడుగా, దేవుని సన్నిధిని కోల్పోయాడుగా. అందుకే అంటున్నాడు కయను, దేశ దిమ్మరణ అయిపోయా. ఇక్కడ ఆదామును కూడా దేవుడు వెళ్ళగొట్టాడు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమము పాపము. ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించి దేవుని ఆజ్ఞను మీరి ఆజ్ఞాతిక్రమం చేశాడో ఆ రోజునే మానవుడు దేవుని దృష్టిలో చచ్చిపోయాడు, ఆత్మలో చచ్చిపోయాడు, శరీరంలో మాత్రం బతికున్నాడు అంతే. అప్పుడు దేవుడు ఆజ్ఞాతిక్రమం పాపం కాబట్టి నీలోనికి పాపం వచ్చింది, ఇంకా నువ్వు నా పరిశుద్ధతలోనికి నాతో సహవాసం ఉండటానికి వీల్లేదు, నా సన్నిధి నీతో నేను ఉంచను, నాతో నీకు ఇంక ఈ రోజు నుంచి ఎటువంటి సంబంధం లేదు అని పరిశుద్ధుడైన దేవుడు పాపిగా అయిన మానవుణ్ణి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టేసి తిరిగి మళ్ళీ రాకుండా సెక్యూరిటీ కూడా పెట్టాడు, దేవదూతలను పెట్టాడు, ఖడ్గజ్వాలను పెట్టాడు. మరి తిరిగి మనం ఎలా వెళ్ళాలి? దేవుని దగ్గరికి చెప్పాలా? పాపంలో పడ్డాం, పాపిష్టోడికి పరిశుద్ధమైన దేవుడితోటి లేదు, పోలిక లేదు, ఇక అవకాశం లేదు, అర్హత పోయింది మనకి, యోగ్యత పోయింది మనకి, ఆ ధన్యతను మనం పోగొట్టుకున్నాము. మరి తిరిగి ఎలాగా మళ్ళీ తండ్రి అయిన దేవునితో మనం సహవాసం చేయాలంటే ఏం కావాలి? మళ్ళీ మనకి ఏం కావాలి? మనలో పాపం పోవాలి. పశ్చాత్తాపడితే పాపం పోదు తల్లి. పశ్చాత్తాపం పడితే పాపం పోయేదంటే ఏసే భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు మనకి. పశ్చాత్తాపంతో పాపం పోదు, మారు మనసు వస్తుంది. గుర్తుపెట్టుకో, పశ్చాత్తాపడి దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే మారు మనసు వస్తే ఆ మారు మనసును బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అది వేరే సబ్జెక్టు, అది వద్దు ఇప్పుడు మనకి. మానవుడు పాపంలో పడిపోయి అజ్ఞాతికరణం చేసిన తర్వాత దేవునితో సంబంధం కట్ అయిపోయింది. మళ్ళీ దేవునితో సంబంధం కట్ అయిపోయినాడు ఏమో దేశదిమ్మర అయిపోతారు కదా, లేదు వాడికి అవకాశం, ఇక స్వర్గానికి వెళ్ళాడు, నరకమే. మరి ఏం చేయాలి? ఇలాంటి పొరపాట్లు జరుగుతాయనే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు ఏం చేసి పెట్టాడు? మనలను సృజించక మునిపే మనం నాశనం అయిపోతే బాగు చేయడానికి ఒక ప్లాన్ చేసి పెట్టేశాడు. ఆ ప్లాన్ ఎవరంటే యేసయ్యే. అందుకే వచ్చాడు ఆయన. పాపములో పడిపోయి తండ్రి సన్నిధికి దూరం అయిపోయి తిరుగుతున్న మనల్ని మళ్ళీ తిరిగి తండ్రి సన్నిధికి చేర్చడానికి. ఎలా వెళ్ళాలి తండ్రి సన్నిధికి అంటే యేసయ్యలో నుంచి వెళ్ళాలి. సంఘం అంటే ఎవరమ్మా? సంఘం అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిందే సంఘము. తన స్వరక్తం ఇచ్చి కొనబడింది సంఘము. తన పంచ గాయాల సాక్షిగా సిలువలో కన్నదే సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. తన పంచ గాయాల నుంచి సంఘాన్ని కన్నాడు. తల్లి గర్భం నుంచి కంటం కాదండి. తన ప్రాణాన్ని ఖైదనంగా పెట్టి సంఘాన్ని ఆయన కన్నాడు. తన రక్తాన్ని పెట్టి సంఘాన్ని కొన్నాడు.
డబ్బులు పెట్టి కాదు, ధనాన్ని పెట్టి కాదు, బంగారాన్ని పెట్టి కాదు, వెండిని పెట్టి కాదు, వజ్రాన్ని కాదు, వైడూర్యాన్ని పెట్టి కాదండి. తన ప్రాణాన్ని పెట్టి తన అమూల్యమైన శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి దేవుని స్వరక్తంతో కొన్నదే దేవుని సంఘము. ఆ సంఘమే ఇవాళ ఇక్కడ నిలవబడి ఉన్నది. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా యేసయ్య ఎందుకు వచ్చాడో భూమి మీదకి? తన స్వరక్తంతో మిమ్మల్ని కడగాలి. అప్పుడు మన పాప శాప దోషాలు పోయి పరిశుద్ధమవుతాం. అప్పుడు మనలందరినీ, తన సంఘాన్ని తన కడుపులో పెట్టుకుంటాడు. సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. ఎవరు సంఘానికి శిరస్సు? శరీరం ఎవరంటే మనమే. అప్పుడు ఆయనలో ఏర్పాటు చేయబట్టు అర్థం ఏంటంటే సంఘము ఆయనలో ఐక్యమయ్యి ఆయన మార్గము సత్యము జీవమై ఉన్నాడు. కాబట్టి తండ్రి దగ్గరకు వెళ్ళడానికి మార్గం వేసేది ఆయనే మనకి. ఆయనతో ఆయనలో ఏంటది? ఆయనతో ఆయనలో ఉండి మనం తండ్రిని చేరుకుంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. అది తప్ప అన్య మార్గం లేదు మానవుడికి. ఇంకా చెట్లని, పొట్లని, రాళ్ళని, రప్పలని పూజించే నాలాంటి వాడు, నాలాంటి మూర్ఖుడు, నాలా పాపములో పుట్టి పాపములో పెరిగి బ్రతికిన వాడు ఎవడు దేవుని చేరుకునే అవకాశమే లేదండి. యేసు నామములోనే రక్షణ ఉన్నది, యేసులోనే జీవం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి 21వ వచనం చూడమ్మా. ఆదికాండం 3:21 చూడు. ఇదంతా ఆదికాండం. మానవుడి ఆవిర్భావంలో జరిగిన ప్రమాదాలు ఇవన్నీ. దేవుడైన యెహోవా ఆ ఆదామునకు ఆ అతని భార్యకును ఆ చర్మపు చొక్కాయలను ఆ చేయించి ఆ వారికి తొడిగి చర్మపు చొక్కాయలు అండర్లైన్ చేసుకోండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెట్లను ఎరుగునట్లు ఆదాములో ఒకరి వంటి వాడాయను. చాలు. కాబట్టి మనలో ఒక వాడాయన, మనలో ఒకడు. అంటే త్రియేక దేవుడు చెప్పాను కదా, తండ్రి కుమార మనలో అంటే వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారు అక్కడ. ఎవరు ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అక్కడ. వాళ్ళ ముగ్గురులో డిస్కషన్స్ నడుస్తాయి అన్ని పరలోకంలో. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చర్మపు చొక్కాయలు కుట్టించేటట్టు దేవుడు అన్న. మళ్ళీ ఒక్కసారి లేఖనం ఎత్తండి. అప్పుడు దేవుడైన యెహోవా దేవుడు ఎవరట? దేవుడైన యెహోవా. దేవుడే. ఇదిగో మంచి చెట్లను 21:3:21 దేవుడైన యెహోవా ఆదామునకు అది అతని భార్యకును ఆదామునకు అతని భార్య పాపములో చేసి ఆజ్ఞాతిక్రమం చేసి పాపములో పడిపోయి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకొని దేశ దిమ్మల వల్ల పిచ్చోళ్ళలాగున్నారు వాళ్ళు ఇప్పుడు. అప్పుడట దేవుడే ఎవరట? సాక్షాత్తు దేవుడే వీళ్ళకి చర్మపు చొక్కాయలు తయారు చేశాడట. ఏం చొక్కాయలు? పట్టు వస్త్రాలు. అయ్యి పట్టుతో చేశాడా చొక్కాలు? లేదా ఇప్పుడు మనం వేసుకుంటున్నాం కాటన్ తోట, కొత్త కొత్తవి వచ్చాయి ఇప్పుడు. లెనిన్తో చేశాడా? దేంతో చేశాడు? చర్మపు చొక్కాలు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడట అవ్వకి ఆదాముకి చర్మపు చొక్కాయలు తయారు చేశాడు. ఎందుకంటే ఎప్పుడైతే పాపం చేశారో మానవులు దేవుని సన్నిధిని పోగొట్టేసుకొని అప్పటి వరకు దేవుని ముఖాముఖిగా చూసేవాడు. ఎందుకంటే మానవుల్లో పాపము చెయ్యక ముందు దేవుని మహిమ వాళ్ళ చుట్టూ ఆవరించింది. బట్టలు లేవు వాళ్ళకి అప్పుడు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి వస్త్రాలు అవసరం లేదు అప్పుడు. ఎందుకంటే దేవుని మహిమే వాళ్ళ చుట్టూ ఉండబట్టి వాళ్ళ దిగంబరత్వం ఏదైతుందో వాళ్ళకి తెలియలా. అంత గొప్పదండి దేవుని మహిమ. ఆ మహిమలో బ్రతికాడు మానవుడు. అవ్వాదాము దేవుని మహిమలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు వస్త్రం అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళ దిగంబరత్వాన్ని ఆ దేవుని మహిమ కప్పిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే పాపం చేశారో ఆ దేవుని మహిమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని మహిమ వెళ్ళిపోయిందో వాళ్ళ దిగంబరత్వం వాళ్ళ కనపడి సిగ్గేసి చెట్ల పక్కన దాక్కున్నారు వెళ్ళి. అంతకుముందు దేవుడు వచ్చి ఆదామా అంటే తండ్రి అని ముందుకెళ్ళేవాడు. ఆ రోజు దేవుడు చాదామా అంటే రాట్లా, ఎక్కడున్నాడు? తొప్పల పక్కన చేరాడు వెళ్ళి. తొప్పల్లో ఏం పని వీళ్ళకి చెప్పాలి? తొప్పల్లో ఏం పని అండి వీళ్ళకి? వాళ్ళ దిగంబరత్వాన్ని దాచుకోవటానికి తొప్పల పక్కన చేరాడు. చేరి
కచడాలు చేసుకున్నారు, ఆకులతోటి కచడాలు చేసుకుని కప్పుకున్నారు. సాయంత్రానికి ఏమైందండి? ఆకులు ఎల్లకాలం ఉంటాయా? సాయంత్రానికి ఏమైతే, లేదా 2 రోజు ఏమైతే ఎండిపోయి రాలిపోతాయి. జాగ్రత్తగా వినాలి. తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున తన స్వరూపంలో పిల్లలను తయారు చేసుకున్నాడు. మనది ఏ రూపం అండి? కోతే, కుక్క, నక్క, గాడిద. ఏ రూపం? మన రూపం ఎవరిది? దేవుని స్వరూపం అండి. ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు, ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడండి, ఆయన ఆకారాన్ని మనకి ఇచ్చాడు, ఆయన మహిమను మనకి ఇచ్చాడు. కానీ పాపం చేసి మొత్తం కోల్పోయి, మన భాషలో చెప్పాలంటే దిగంబరిగా నిలబడ్డాం, సిగ్గు శరం లేకుండా. తండ్రి అయిన దేవుడు ఊరుకుంటాడా? నా పిల్లలు, నా స్వహస్తాలతో నేను చేసుకున్న నా పిల్లలు, నా స్వరూపంలో నేను చేసుకున్న నా పిల్లలు ఎలా అయిపోయారు? మహిమను కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు, దేవుని సహవాసాన్ని కోల్పోయారు, పిచ్చోళ్ళలాగా నిలబడ్డారు. జంతువులు ఎలా ఉంటాయి? బట్టలు వేసుకుంటాయా? జంతువులకి ఏముంటుంది? సిగ్గు శరం ఉంటుందా? జంతువుతో సమానంగా మారాడు మనిషి, అలా అయిపోయాడు. అప్పుడట దేవుడే 2 చర్మపు చొక్కాయలు తయారు చేసినట్టు వీళ్ళకి. ఏంటి? చర్మపు చొక్కాయలు. చర్మం ఎక్కడి నుంచి వచ్చిందండి? చెప్పాలి. చొక్కాయలు తయారు చేయించాడు, ఓకే, ఏ టైలర్ గారు కుట్టారో మరి. కానీ చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఇందాక చెప్పా కదా, సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. అంటే మొట్టమొదటి బలి దేవుడిచ్చాడండి. ఇది మనం తెలుసుకోవాలి. రాత్రిపూట మొట్టమొదటి పాపానికి బలి ఇచ్చింది ఎవరంటే యెహోవా దేవుడు. ఇవాళ వచ్చాయి బలులు. ఆదిలో మానవుడు పాపం చేయడంతో యేసుక్రీస్తు ప్రభు వారి బలికి ముంగుర్తుగా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రాబోతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తన భూమి మీదకి వచ్చి తన అమూల్యమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి సమస్త మానవాళిని వాళ్ళ పాపాల నుంచి రక్షించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా తీర్చిదిద్దుతాడు అనేటటువంటి ప్రణాళికకు, ఆ చిత్తానికి, ఆ సంకల్పానికి ముంగుర్తుగా తండ్రి అయిన దేవుడే 2 మూగ జీవాలను బలిచ్చాడు. మచ్చ లేనివి, డాగు లేనివి 2 మూగ జీవాలని బలి ఇచ్చి వాళ్ళ మరణాన్ని ఆపాడు. ఏమన్నాడు? ఎప్పుడైతే చెట్టు పండు తింటావో ఆ రోజు నువ్వు నిశ్చయంగా చచ్చదు అన్నాడు. మరి పండు తిని ఎందుకు బతుకున్నారు అనుకున్నారు మీరు? అంటే దేవుని మాటకు శక్తి లేదా? పండు తిన్న రోజే, ఆజ్ఞను అతిక్రమించిన రోజే వాళ్ళిద్దరు చచ్చిపోవాలి. కానీ బతుకున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఇదే. దేవుడే వాళ్ళ మరణాన్ని ఏం చేశాడంటే ఆపటం కాదు, అది పోస్ట్ పోన్ చేశాడు, కొంతకాలం పొడిగించాడు. ఆ మరణాన్ని కొంతకాలం పొడిగించాడు. ఎలాగంటే 2 మూగ జీవాలను అక్కడ బలిచ్చాడు. మొట్టమొదటి బలి అదే ఇచ్చి ఆ మూగ జీవాలను 2 రకాలుగా ఉపయోగించాడు దేవుడు. 1 బలిగా ఇచ్చాడు, 2 వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పటానికి ఆ చర్మాన్ని తీసి తన పిల్లలకి కప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. సిగ్గుపడే పరిస్థితిలో తన పిల్లలు ఉండకూడదని ఆ రోజునే ఆలోచించాడు దేవుడు. ఇప్పుడు అర్థమైందా? మొట్టమొదటి బలి ఎక్కడ జరిగింది? ఆదిలో జరిగింది. కానీ తర్వాత అవ్వాదం చనిపోయారు. ఎందుకంటే మరణం వచ్చింది మానవుడికి, రాకుండా పోయిందా? వచ్చింది. తర్వాత యేసయ్య వచ్చి అందరి పాపాన్ని పరిహరించాడు. ఇప్పుడు రోమా 5వ అధ్యాయం 18, 19 చూడండి. కాబట్టి తీర్పు ఒక అపరాధం, తీర్పు అంటే శిక్ష. ఒక్క అపరాధం వల్ల తీర్పు వచ్చింది మానవుడికి. ఎప్పుడైతే ఏ పని అయితే దేవుడు చేయొద్దని ఆజ్ఞ ఇచ్చాడో ఆ పనిని చేయటం వల్ల, ఆ ఆజ్ఞను అతిక్రమించడం వల్ల, ఆదాం వల్ల ఈ సమస్త మానవాళికి ఒక్క అపరాధం వల్ల పాపం వచ్చేసింది మానవులకి. ఆ పాపం వల్ల తీర్పు వచ్చేసింది మానవుడికి. మనుషుల
మనుషులకందరికీ శిక్షావిధి. కలుగుటకు ఎలాగూ అవ్వ ఆదాం చేసిన పాపానికి ఈ సమస్త మానవాళికి ఏమొచ్చింది? పాపం వచ్చింది, తీర్పు వచ్చేసిందండి. చదవండి. మనుషులకందరికీ శిక్షావిధి అలాగా ఒక్క పాపం వల్ల మానవాళి మొత్తానికి ఎలాగ శిక్ష వచ్చిందో అలాగే పుణ్యకార్యము ఒక్క పుణ్య కార్యం వల్ల ఆదాం పాపం వల్ల తీర్పు ఎలాగొచ్చిందో యేసుక్రీస్తు ప్రభువు రక్తం వలన ఆయన శరీరం అర్పించబడటం వల్ల ఈ మానవాళి మొత్తానికి విమోచన జరిగిందండి. అది ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో ఆత్మదేవుడు సంఘానికి ఇచ్చే వరం. అది చదవండి. శిక్షావిధి కలుగుట ఎలాగా కారణమాయనో అలాగే ఒక పుణ్య కార్యం వల్ల కృపాదానము మనుషులకందరికీ మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. కిందకి రండి. ఏలయనగా ఏలయనగా మనిషిని ఒక మనుషుని విధేయత వలన అవిధేయత వలన అనేకులు అనేకులు పాపులుగా ఎలాగూ పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే అలాగే విధేయత వలన ఒకని విధేయత వలన నీతిమంతులుగా చేయబడు. ఒకని విధేయత అంటే తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అనేది ఏంటది? విధేయత. ఎప్పుడైతే కుమారుడు వచ్చి తండ్రి చిత్తం నెరవేర్చడానికి విధేయత వహించాడో ఆ సమస్త మానవాళి యొక్క పాపశాప దోషాల గిన్నెలోనిది తాగాడో ఆ విధేయతను బట్టి ఈ సమస్త మానవాళికి కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగం ద్వారా, బలియాగం ద్వారా, ఆ యొక్క రక్తం ద్వారా పాప విమోచన జరిగింది. మనమందరము పరిశుద్ధులము, మనమందరము నీతి మంతులము, మనమందరము నిర్దోషులము. ఇది దేవుని కృప. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అదే రోమపత్రిక 8:4 ఫినిష్ చదువు. రోమా 8:4. దేవుడు తన సొంత అది పాప శరీరముతో దేవుడు పరలోకములో ఉన్న తండ్రి అనే దేవుడు తన కుమారుడైన దేవుణ్ణి పాప శరీరాకారంలో పంపి ఆయనకు ఆయన శరీరమందు పాపమునకు శిక్ష ఇది యేసుక్రీస్తు ప్రభు శరీరం అంటే. ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన ఈ సమస్త మానవాళిని పట్టి పీడిస్తున్న పాపాన్ని తన శరీరంతో కొట్టి ఏం చేశాడు? మరణాన్ని, పాపాన్ని తీసేశాడు, మరణాన్ని తీసేశాడు. ఆయన శరీరమందు, మళ్ళీ చదవండి అన్న, ఎంత అసలు ఆ లేఖనం చదువుతుంటే రోమాలు నిక్కబడుస్తాయి నాకు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి మానవుడు పాపము చేయటం వల్ల ఈ మానవుడి శరీరము పాప శరీరం అయిపోయింది. ఆ పాప శరీరంలో ఉన్న ఆ మానవుడిని బాగు చేయటానికి దేవుడే తన ప్రియ కుమారుని ఆ పాప శరీరం, ఏ పాప శరీరం? శిక్షకు లోనవుతున్నటువంటి ఆ పాప శరీరాన్ని ధరించుకొని మానవుడిగా దేవుడు దిగాడు భూమి మీదకి. దిగి ఆ పాప శరీరంతో ఏం చేశాడు? పాపానికి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాపానికి ఏం చేశాడట ఆయన శరీరంలో? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నేను పశ్చాత్తాపడను అన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరణాన్ని గెలిచి, మరణములను విరిచి, మృత్యుంజయుడిగా 3 రోజులు లెగిచి ఆ యొక్క యాగ ఫలాన్ని, ఆ యొక్క పునరుత్థాన శక్తిని తన సంఘానికి ఇచ్చి మృత తుల్యమైన తన సంఘాన్ని మృతంలో అయ్యా మనమందరం పాపంలో పడిపోయి శిక్షకు పాత్రమైపోయి పాతాళానికి దిగిపోయి అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే నరకంలో పడాల్సిన మనల్ని అందరినీ ఏం చేశాడు? ఆయన యొక్క శరీరంలో పాపాన్ని చంపేశాడు. ఆయన యొక్క మరణంలోనికి ప్రవేశించి మరణాన్ని ఏం చేశాడు? మరణం ముళ్ళుని విరిచేశాడు, మృత్యు యొక్క కోరలను పీకేశాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ చెప్పు అన్నాడండి. ఆయన భూమి మీదకి వచ్చింది ఎందుకంటే పాపాన్ని తీసేయడానికి, దోషాన్ని తీసేయడానికి. మెయిన్ ఏంటి తెలుసా?
మరణాన్ని, మరణపు ముళ్ళని విరిచేయడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు వచ్చాడు ప్రభు భూమి మీదకి. ఇప్పుడు ఇన్ని విషయాలు తెచ్చుకుని ఒక 2 చెప్పండి, నేను సాటిస్ఫాక్షన్ నాకుంటుంది. ఎందుకు వచ్చాడు యేసయ్య? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఏంటా చిత్తము? ఈ సర్వమానవాళి పాపాలను యేసుక్రీస్తు వారు భరించి శిలువ యాగం చేసి మరణించి తిరిగి లేవటము. అదే పునరుత్థానము. ఈ ప్రపంచం మొత్తంలో మనం ఎక్కడ వెతికినా కూడా తెరవబడిన సమాధి ఒకళ్ళది ఉంది అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుదే. ఈ సమస్త మానవాళికి, ఈ సమస్త లోకానికి ఒక సాక్ష్యం పెట్టాడు. వెళ్ళి నా సమాధిని చూడండి, నేనేంటో తెలుస్తుంది. ఏంటి? ఆయన సమాధిలో ఉన్నాడా? మరణం ఆయన్ని బంధించిందా? పాపం ఆయన్ని బంధించిందా? మరణాన్ని గెలిచాడు, మరణపూలను విరిచాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా తిరిగి రానై ఉన్నాడు. తన కొరకు కనిపెట్టుకుని బ్రతికే వారి కొరకు తన ఆజ్ఞలను, తన కట్టడలను ఎవరు గైకుంటారో, యేసు నామాన్ని విశ్వసించి యేసు నామములో ఎవరు బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరైతే యేసు ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారిని నరకం నుంచి తప్పించి సజీవులుగా తన తండ్రి రాజ్యానికి, నిత్య జీవానికి తీసుకొని వెళ్ళటానికి మరలా 2వ రాకడలో రానయ్యున్నాడు. యేసుక్రీస్తు జననము, యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు పునరుత్థానము, యేసుక్రీస్తు యొక్క 2వ ఆగమనము. ఇది క్రిస్మస్ అంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, పాపాన్ని తీసివేశాడు, మరణాన్ని కొట్టి వేశాడు, మృత్యుంజయుడికి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. నా తండ్రి ఇంట అనేక స్థలములు ఉన్నవి, మీ కొరకు ఆ స్థలంలో ఒక నివాసాన్ని నేను ఏర్పాటు చేసి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను మాట ఇచ్చిన వాడు, మాట తప్పని వాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు అండి. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మరణించారు. లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వారు 3వ రోజున మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. లేఖనాల ప్రకారం తండ్రి వద్దకు వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు 2వ రాకడలో రానై ఉన్నాడు. సంగమా సిద్ధపడు, లోకమా సిద్ధపడు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ యేసు కృపలో రక్షించబడుదురు గాక. ఈ రోజుతోటి ఇక్కడ సువార్త సమాప్తమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థిద్దామా? ఇంకా చెప్పాలా? నేను చెప్తా తెల్లవారులేనా? ఇందాక దాకా నించుంటారో లేదో అనే పరిస్థితి నాకు. మీకు రేపు చెప్తాలే, రేపు కూడా రండి అక్కడికి అందరూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రములు స్తుతులు నాయన. అవును ప్రభు, ప్రకృతి సంబంధమైన మనుషుడు మీ ఆత్మీయ విషయంలో తెలుసుకోలేడు. అవి వాడికి విరితనముగా ఉన్నాయ్యా. కానీ మాకు మీ ఆత్మ ద్వారా మీ యొక్క అయ్యా ప్రేమను మాకు కనపరిచారు. మీ ఆత్మీయ విషయాన్ని మాకు బోధించారు. అయ్యా, విన్న వాక్యము మా విషయంలో నిరర్ధకము, నిష్ప్రయోజనం అవ్వకుండా నూరంతలుగా ఫలించడానికి కృపను అనుగ్రహించమని అడుగుతున్నాము. ఇదిగో ఈ సంఘాన్ని, సంఘ కాపరిని మీ గాయపడిన తనకు అప్పచెప్తూ ఉన్నాను. తెలిసి తెలియక వీళ్ళు చేసినటువంటి ఏమైనా అపరాధ పాప శాపాలు ఉంటే ఈ రోజే ఇప్పుడే యేసు నామములో శిలువ రక్తం చేత కొట్టివేయబడును గాక. ఈ సంఘము సజీవులుగా 2వ రాకడకు సిద్ధపడి ఎత్తబడుదురు గాక. ఇంకా ఈ లోకంలో సువార్త ప్రకటించబడని ప్రాంతాలు ఉంటే మీ కృపలో అన్ని ప్రాంతాలకి మీ సువార్త చేరును గాక. నశించిపోయే ప్రతి ఆత్మ రక్షించబడును గాక ప్రభువా. అయ్యా, ఈ యొక్క శబ్ద యంత్రము ద్వారా ఎవరెవరైతే ఈ సువార్త వాక్యాన్ని విన్నారో వారందరూ యేసు నామములో రక్షించబడుదురు గాక. యేసు కృప ఇక్కడ కుమ్మరించబడును గాక. అయ్యా, ఈ గ్రామము మీ కృపలో వర్ధిల్లును గాక ప్రభువా. ఈ గ్రామాన్ని మీ గాయపడిన తనకు అప్పచెప్పుకొని ఉన్నాను ప్రభువా. ఈ గాయం ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లునట్లకు కృపను అనుగ్రహించండి ప్రభువా.
ఈ గ్రామం మీద ఉన్న అపవాది క్రియలను లయమైపోవును గాక. యేసు కృప ఇక్కడ కుమ్మరించబడును గాక. యేసు మహిమలో ఈ గ్రామం వర్ధిల్లును గాక. ఈ గ్రామంలో ప్రతి నశించిపోతున్న ఆత్మ యేసు పాదాల చెంతకు చేరును గాక. ఈ సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడును గాక. కృప నుంచి అధిక కృపకు, మహిమ నుంచి అధిక మహిమకు ఈ సంఘం, ఈ గ్రామం చేరును గాక. ఈ యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందిన వారు అయ్యా ప్రతి ఒక్కరూ యేసు కృపలో ఆశీర్వదించబడును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగును గాక. మీ నామము హెచ్చించబడును గాక. నజరేయుడు మా సొంత రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్య నామములో ప్రార్థించుకొని సమాధానాన్ని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి నాతో ఏకీభవించండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా ప్రభు యేసును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రభు అయిన యేసు తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపజేసి శాంతి సమాధానం దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నిండు మనస్ఫూర్తిగా వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ సంగమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరు తప్పట్లు బట్టి మైంపరుచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా గట్టి కొడదాం. నిజంగా శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యాన్ని మనకు బోధించాడు. నిజంగా వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలా ఎటు బయటికి వెళ్ళకుండా ఆ సబ్జెక్ట్ని చదివి బాగా సర్వసత్యంలోనికి